వైఫ్ అండ్ హస్బెండ్ ఈ కార్తీక మాసంలో అసలు ఇంటిమేట్ అవ్వకూడదు ఫిజికల్ గా ఎవరు చెప్పారు అనేసుకున్న ఎవరు చెప్పారమ్మా ఏదో ఒక ప్రచారం నడుస్తుంది అంతే టాక్. చాలా ఉంటాయి ఇట్లాంటివి కానీ భార్యాభర్తలు గృహస్థ ధర్మం నిర్వర్తించటం అనేది కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాల ప్రకారం ఉండాలే తప్ప వేరే ఏం కాదు. మీరు ఏదైనా దీక్షగా ఉండదలుచుకుంటే తప్పదు. ఏకాదశికి ముందు రోజు, ఏకాదశి నాడు, ద్వాదశి నాడు ఇట్లా ఉన్నాయి. పూర్ణిమకు ముందు రోజు, పూర్ణిమ మర్నాడు ఇలాంటి ఏదో కార్తీక సోమవారం మేము ఉపవాసం ఉండదలుచుకుంటే ఉపవాసం ఉండేటట్టయితే ఇట్లాంటి సమయాల్లో కానీ బ్రహ్మచర్యం పాటించాల్సింది. నెలంతా బ్రహ్మచర్యంతో ఉండడం అన్నది మరి నేను ఎక్కడా చదవలేదమ్మా, ఉందేమో మరి తెలియదు, నాకు తెలియదు. పోనీ ఆ రోజుల్లో అయినా మీరు చెప్పిన రోజుల్లో ఎందుకు అది సైంటిఫిక్ గా ఏమన్నా రీజన్ ఉందా దాని వెనక? ఉంటుందమ్మా. అసలు మంచి సంతానం కావాలంటే కొన్ని నియమాలు పాటిస్తేనే సంతానం కలుగుతారు. మంచి సంతానం కలుగుతారు. లేకపోతే రాక్షస పుత్రులు పుడతారు. రాక్షసు కాకపోతే బలహీనంగా పుడతారు, లేకపోతే తల్లిదండ్రులు కొడతానన్న వాళ్ళు పుడతారు. ఓహో, చూటల్లా ఎన్నో తల్లిని చంపిన కొడుకులు. ఇవన్నీ ఏమిటి? ఇవన్నీ ఎప్పుడు పడితే అప్పుడు సంసారం చేయడం వల్ల ఆ సమయంలో వీరి శారీరకంగా సంతానోత్పత్తి కలగడానికి తగిన స్థితి స్త్రీకి ఉన్నట్టయితే అప్పుడలా జరుగుతుంది. మంచి సంతానం కావాలంటే మంచి సమయంలోనే గర్భధారణ జరగాలి. దీనికి సంబంధించి మనం చెప్పింది తప్పు అనుకుంటాం కాసేపు. చైనీస్ క్యాలెండర్ ఫాలో అయ్యేవాళ్ళు ఎంతమంది లేరు? అది చైనా వాడు చెప్తే నచ్చారా? నచ్చిందా? మనం చెప్తే నచ్చలేదా? ఆలోచించండి. కరెక్ట్, అవునా కదా? ఫ్యాంటాస్టిక్ అమ్మా.